హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అగైన్. ఇందాక నేను చెప్పదలసిన టాపిక్ వచ్చేసి పేటిఎం యాప్. పేటిఎం యాప్ అంత వరస్ట్ యాప్, దరిద్రపు యాప్, వేస్ట్ యాప్, హెడేక్ అంటే తలకాయని పుట్టించే యాప్, భరించలేని పెయిన్ తెప్పించే యాప్ ఏది లేదు. ప్లే స్టోర్లో కూడా దానికి అంత రేటింగ్ ఎందుకు ఇచ్చారు, 4.6 ఇంతవరకు నాకైతే అర్థం కాలేదు. అసలు పేమెంట్స్ ఫాస్ట్ పక్కన పెడితే రివార్డ్స్ అంటాడు, ఒక్క రివార్డ్ ఇవ్వడు. రివార్డ్స్ మ్యాటర్ వదిలేయండి. నాది మామూలు నార్మల్ అకౌంట్. నేను వచ్చేసి 2015లో క్రియేట్ చేశాను. అంటే ఇప్పుడు దాదాపు 8 years అయింది నేను క్రియేట్ చేసి పేటిఎం యాప్. 8 yearsలో ఫస్ట్ స్టార్టింగ్ చాలా బాగుంది. పేమెంట్స్ ఫాస్ట్గా వెళ్ళేవి, అన్నీ బాగా వెళ్ళినాయి. అసలు నా ప్రైమరీ యాప్ నేను పేటిఎం వాడేవాడిని, అంత ఇష్టం నాకు పేటిఎం యాప్ అంటే. కానీ ఇప్పుడు అంత చిరాకు ఎందుకు వచ్చిందంటే, మొన్న కేవైసీ వ్యాలిడ్ అని ఒకటి తీసుకొచ్చారు. అది మినీ కేవైసీ నేను చేసుకున్నాను. ఫుల్ కేవైసీ మాత్రం అవనివ్వలేదు. దగ్గరలో ఉన్న స్టోర్కి వెళ్ళమన్నారు, వెళ్ళినా సరే నో యూజ్ అవ్వలేదు. పక్కన పెడితే నా నెంబరు అసలు నాకు డెమో ఉంది, వేరే నెంబరు. ఆ నెంబరు అసలు నాకు అవసరం లేని నెంబర్కి ఏమో నేను అప్పుడెప్పుడు ఆధార్ కార్డుకి నెంబర్ ఇస్తేనేమో దాన్ని తీసుకొచ్చేసి ఫుల్ కేవైసీ ఇచ్చారు. అసలు నేను వాడే ప్రైమరీ నెంబర్కి ఏమో ఫుల్ కేవైసీ ఇవ్వలేదు. ఈ నెంబర్ కొంచెం తక్కువ కూడా నోటిఫికేషన్లు ఇచ్చారు. సర్లే అని చెప్పి ఆ నెంబర్ బ్యాంకులు తిప్పలబడి మార్చుకుంటే ఆ అకౌంట్ లేపేశారు. సర్లే అని చెప్పి నా నెంబర్ ఉన్న వాడుకుందామంటే ఈ నెంబర్ని బ్లాక్ చేశారు. సరే అని కస్టమర్ కేర్ ఫోన్ చేస్తేనే మీకు మెయిల్ పెడతాం, మీ మెయిల్ చెప్పండి అంటారు. మెయిల్ ఇప్పటికి నేను 10 times చెప్పాను, 10 times చెప్పినా నో యూజ్. సరే పోనీ వ్యాలెట్లోకి వచ్చిన అమౌంట్ ఏమన్నా అకౌంట్లోకి వెళ్తాయి అంటే మళ్ళీ వాళ్ళ దానికే వాడుకోలేదు. ఈ దానికి ఆ వ్యాలెట్ ఎందుకు బెటర్ అర్థం కాలేదు. ఎవరైనా వ్యాలెట్ రివర్స్ ఆప్షన్ ఉంటుంది, దానికి మొబైల్కి చాలా బెటర్. వ్యాలెట్లో ఉన్న అమౌంట్ వ్యాలెట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, వ్యాలెట్లో ఉన్న అమౌంట్ మెయిన్ అకౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. మొబైల్కి నేను పోగొట్టున్నాను, పేటిఎం తిడుతున్నాను కదా, మ్యాటర్ ఇది. దానిలో ఉన్న ఆప్షన్స్ కూడా దీనిలో మొబైల్కి అయితే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆటోమేటిక్గా నాకు ఫుల్ కేవైసీ చేశారు, అన్నీ చేసేసారు. వీడియో కేవైసీ కన్వర్ట్ చేసిన అంతా అయిపోయింది. పేటిఎం వీడియో కేవైసీ ఏమంటే వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అని వస్తుంది. అంత పెద్ద యాప్ మళ్ళీ వెబ్ పేజ్ నాట్ అవైలబుల్ అంటే ఇంక మీరు అర్థం చేసుకోండి ఎంత దరిద్రంగా ఉందో. ఇప్పుడు కూడా కస్టమర్ కేర్ కాల్ చేసినా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను. అదేంటంటే కస్టమర్ కేర్ కాల్ చేశాను, అసలు సోది 2-3 minutes వరకు కనెక్ట్ అవ్వదు. సరే కనెక్ట్ అయిన తర్వాత ఎవడో రోజుకి ఒక్కళ్ళే తీస్తారు. ఆ ఒక్కళ్ళు 10 నిమిషాలు చేసిన వాళ్ళే తీస్తారు. తీసినందుకు నేనేమంటారా, మనం కన్వర్జేషన్ పెట్టడానికి బాగుంటుంది. అంటే కన్వర్జేషన్ అంటే పేటిఎంలో మాకు యాప్ ప్రాబ్లం ఉందని చెప్పడానికి బాగుంటుంది. ఒకరు తీయడం వల్ల అది ఓకే. చెప్తే వాళ్ళు అంటారు మెయిల్కి మీరు పెట్టారంటారు. సరేలే అని చెప్పి ఒకసారి డిస్కనెక్ట్ అయింది కానీ మళ్ళీ కాల్ చేస్తున్నాం, అదే పని కాల్ చేసామంటారు. సరే ఇదంతా బాగానే ఉంది. సర్లే అని చెప్పి నా అకౌంట్ నాకు ఏమంటారా అంటే బ్లాకులు చేస్తారు, సస్పీషియస్ యాక్టివిటీ అంటారు. నా డివైస్ నేను పెడితే సస్పీషియస్ యాక్టివిటీ అది అంతవరకు నాకు అర్థం కాదా. అదనమాట. మీకు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ.